కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము 25 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. మరియు 26లో కూడా కొంత మేరకు తెలుసుకున్నాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీని విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అన్యే అంటే కొందరు, శ్రోత్రాదీని శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ గ్రాణము మరియు వాక్కు పాణి పాద పాయు ఉపస్థము అనేటువంటి 10 ఇంద్రియాలను సంయమము అంటే నిగ్రహించుట అనేటువంటి అగ్నులందు జుహ్వతి అంటే వాళ్ళు వ్రేల్చుతారు. అంటే ఈ ఇంద్రియాలను ఆ సంయమం అనేటువంటి అగ్నులందు హవనం చేస్తారు. మరికొందరు శబ్దాదీన్ విషయ శబ్దాది విషయములను ఇంద్రియాగ్నులయందు జుహ్వతి హోమం చేస్తారు. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాత్మకమైనటువంటి ప్రపంచం, ఆ పంచ విషయాలలో ఇంద్రియాలు ప్రవృత్తమవుతాయి. అయితే ఆ విషయాలను ఇంద్రియములు అనేటువంటి అగ్నులందు హోమం చేస్తారు కొంతమంది అంటారు. అంటే తాత్పర్యం ఏంది? ఆ శబ్దాది విషయాలు యందు ఉన్నటువంటి ఏదైతే ఆసక్తి రాగం ఉంటుందో దాన్ని నాశనం చేసి ఇంద్రియాలను నిగ్రహిస్తారు. ఇక మరికొందరు సర్వాణీంద్రియ కర్మాన్ని ప్రాణకర్మాన్ని చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే. జ్ఞానదీపితే అంటే ఆత్మజ్ఞానంచే ప్రకాశింపజేయబడినటువంటి ఆత్మ సంయమ యోగము అనేటువంటి అగ్నిలో మనోనిగ్రహం అనేది అగ్నియందు సర్వాణి సమస్తములైనటువంటి ఇంద్రియ కర్మాన్ని ఇంద్రియ వ్యాపారాలను మరియు ప్రాణకర్మాన్ని ప్రాణ వ్యాపారాలను అన్నిటిని కూడా ఆహుతి చేస్తారు. ఇక్కడ మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మరియు పంచ ప్రాణాలు, వాటి వ్యాపారాలు, వాటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో ఆహుతి చేస్తారు అని చెప్పుకోవాలి. తర్వాత ఆత్మజ్ఞానము చేత ప్రకాశింపబడినటువంటి మనోనిగ్రహం అనేటువంటి అగ్నిలో
సకల ఇంద్రియ ప్రాణ వ్యాపారణాన్నిటిని కూడా హోమం చేస్తారు అని చెప్పినాడు. తర్వాత ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంస్కృత వ్రతా అన్నాడు. అపరే అంటే మరికొందరు, ద్రవ్యయజ్ఞా అంటే ద్రవ్యాలు మనం ఏవైతే యజ్ఞంలో ఉపయోగం చేస్తామో, అదేవిధంగా తపోయజ్ఞా తపస్సు అనేటువంటి యజ్ఞం కలిగినటువంటి వారు, మరి యోగయజ్ఞా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అనేటువంటి అష్టాంగ యోగం ఏదైతే చెప్పబడిందో ఆ యమ నియమాదులు అనేటువంటి యజ్ఞంలో యజ్ఞం చేసేటువంటి వారు, మరి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞా చ వేదాధ్యయనం చేయుట, మరి ఆ వేదం యొక్క అర్థాన్ని తెలుసుకొనుట, మరి తదనుగుణంగా ఆచరించుట అనేటువంటి యజ్ఞం కలిగినటువంటి వారు, వీరంతా యతయ సంస్కృత వ్రతా యత ప్రయత్నే యత్నం చేసేటువంటి తీక్ష్ణమైనటువంటి వ్రతములు యజ్ఞముగా కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇందులో 4 యజ్ఞాలు చెప్పినాడు. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞం, యోగ యజ్ఞం. ఈ 4 యజ్ఞాలు చేసేటువంటి వారు మరికొందరు అంటారు. మరియు కొందరు యోగ శాస్త్రాన్ని అనుసరించి అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపాన గతి రుద్వ ప్రాణాయామ పరాయణా అని చెప్పినాడు. ఇక్కడ ప్రాణాయామ పరాయణ అంటే ప్రాణాయామం చేసేటువంటి వారు, రేచకము కుంభకము అనేటువంటి ఏవైతే ప్రాణాయామం యొక్క నియమం ఉన్నదో ఆ విధంగా చేసేటువంటి వారు, ప్రాణాపాన గతి రుద్వ ప్రాణాపానముల యొక్క గతులను నిరోధించి ప్రాణాన్ని అపానమునందు మరి అపానాన్ని ప్రాణమునందు ఈ విధంగా వాళ్ళు ఆహుతి చేస్తారు అని చెప్పినారు. ఇక కొంతమంది నియమితమైనటువంటి ఆహారం చేసేవారు కూడా యజ్ఞం చేసేవారే అని చెప్తూ అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషా. మరికొందరు నియతమైనటువంటి ఆహారం అంటే మనం ఆహారం తీసుకునేది కూడా దైవార్పితము, మరి స్వార్జితము, మరియు నియమితము అంటే లిమిటెడ్ ఆహారాన్ని తీసుకునేది, మరి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకునేది. ఈ నియమబద్ధంగా ఎవరైతే ఆహార నియమాలను పాటిస్తారో వారు కూడా యజ్ఞం చేసినటువంటి వారే అంటారు. ఈ ఆహారము ప్రాణము అనేటువంటి అగ్నులందు వేస్తాం. ఎందుకంటే ఆకలి దప్పులు ప్రాణధర్మాలు కాబట్టి ప్రాణమునందు మనం హోమం చేస్తూ ఉంటాం. ఈ పైన చెప్పబడినటువంటి ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో వీటిని ఎవరైతే తెలుసుకుంటారో అంటే ఆ యజ్ఞం చేసేవారు ఈ యజ్ఞాలన్నింటిని కూడా తెలుసుకొని చేసినట్లయితే యజ్ఞ క్షపిత కల్మషాహ యజ్ఞం చేత వారి యొక్క పాపాలన్నీ కూడా నష్టమైపోతాయి అని ఈ విధంగా 14 విధాల యజ్ఞాలు చెప్పబడ్డాయి. రేచకము, పూరకము, కుంభకము అనేటువంటి ఈ యోగ యజ్ఞము, ఇంకా ద్రవ్య యజ్ఞాలు ఇవన్నీ ఏవైతే చెప్పబడ్డాయో వీటిని అన్నిటినీ కూడా మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ మరియు యజ్ఞం చేసి ఆ యజ్ఞశిష్టమైనటువంటి ఏదైతే అమృతం ఉంటుందో యజ్ఞ అవశేషం ఏదైతే ఉంటుందో దాన్ని కనుక భుజించినట్లయితే వాళ్ళు నిత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తే యజ్ఞస్య కుతోన్య పురుషోత్తమ. సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మమును వాళ్ళు పొందుతారు. ఎవరు అంటే యజ్ఞశిష్టామృత భుజ అంటే పైన చెప్పబడినటువంటి యజ్ఞాల్లో ఏదైతే ఒకటైనాను చేసినా కానీ ఆ తర్వాత యజ్ఞశేషం అంటే యజ్ఞంలో ఏదైతే మనం నైవేద్యం వగేరా చేస్తామో అది మిగిలినటువంటి కనుక ఆ యజ్ఞకర్తలు భుజించినట్లయితే వాళ్ళు సనాతనమైనటువంటి అంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మమును పొందుతారు. ఇక పై యజ్ఞంలో ఒక్కదాన్ని కూడా ఎవడైతే చేయడో వానికి ఈ లోకంలో సుఖం లేదు, మరి పరలోకంలో కూడా సుఖం లేదు అని ఈ విధంగా అనేక యజ్ఞాల గురించి చెప్తూ ఉపసంహారం చేస్తున్నాడు. ఏవం బహువిధ యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విదితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఏవం అంటే ఈ ప్రకారంగా బహువిధాః యజ్ఞాః అంటే అనేక విధములైనటువంటి యజ్ఞములు ఏవైతే చెప్పబడ్డాయో
బ్రహ్మణముఖే అంటే బ్రహ్మ ముఖమునందు లేక వేదమునందు వితతాహ అంటే విస్తరింపబడి ఉన్నవి. ఈ యజ్ఞాలన్నీ కూడా ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు అని అంటే సృష్టి యొక్క ఆదికాలంలోనే వేదాలను ఉత్పన్నం చేసినప్పుడే ఈశ్వరుడే ఆ వేదాలలో ఈ యజ్ఞాలన్నింటి గురించి కూడా చెప్పినాడు. కాబట్టి కర్మజాన్ అంటే కర్మ వలన పుట్టినటువంటి వానినిగా విద్ధి ఎరుగుము. ఈ యజ్ఞాలన్నీ కూడా వేదం నుంచి ఉత్పన్నమైనాయి. మరియు ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సంసార బంధం నుంచి ముక్తులవుతారు అని ఈ యజ్ఞ విభాగం గురించి చెప్పినాడు. దీని మీద విస్తారంగా అనేక మంది వ్యాఖ్యానాలు కూడా చేశారు. అదంతా కూడా కొంచెం క్లిష్టతరం ఉన్నది అని, కొంచెం క్లిష్టం ఉంటుంది అని చెప్పి సంక్షేపంగా దాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ యజ్ఞాలు ఏవైతే చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా ద్రవ్య యజ్ఞములు అనబడతాయి. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది జ్ఞాన యజ్ఞము. దాని గురించి ఇప్పుడు చెప్తాడు. 33వ శ్లోకం చదవండి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హే పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేటువంటి, శత్రువులను నిర్జించేటువంటి ఓ అర్జున, ద్రవ్యమయాత్ యజ్ఞాత్ ఈ ద్రవ్యముల చేత చేయబడేటువంటి యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞ శ్రేయాన్ జ్ఞానయజ్ఞమే చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకని హే పార్థ, హే అర్జున, సర్వం కర్మ సకల కర్మలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 14 రకాల యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో సకల కర్మలన్నీ కూడా జ్ఞానము కలుగుటతోడనే అవన్నీ కూడా జ్ఞానంలో విలయాన్ని పొందుతాయి. ఇక వాటి యొక్క పని ఏమీ లేదు మనకు. ఇవన్నీ ఎందుకు చేయబడ్డాయి అని అంటే మన అంతఃకరణ శుద్ధి కోసం, విక్షేప దోషం యొక్క నివృత్తి కోసం చేయబడ్డాయి. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి పడి విక్షేప దోషం అంటే చంచలత దూరం అయ్యి సద్గురు సత్శాస్త్రాన్ని కనుక ఆశ్రయించి మనము వేదాంత వాక్యాల యొక్క శ్రవణం చేసినట్లయితే మరియు మనన నిధిధ్యాసనాలు కూడా చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది. శ్రవణం చేయుట అంటే వినుట, వేదాంత వాక్యాలను విన్నదాన్ని పునః ఏకాంతంగా కూర్చొని మననం చేయాలి. ఏ విషయం మీద మనకు గురుదేవుడు బోధించాడు, మరి దాని యొక్క తాత్పర్యం ఎక్కడుంది, మరి ఆ చెప్పినటువంటి విషయము మన అనుభవము రెండు టాలీ అవుతాయా లేదా, మన అనుభవానుసారంగా ఉందా లేదా, మరి ప్రమాణానుసారంగా ఉందా లేదా అని బాగా యుక్తుల చేత మననం చేయాలి. చేసి నిధిధ్యాసనం అంటే నిశ్చయం చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఇక అన్ని కర్మలు కూడా ఆ జ్ఞానంలో లయమైపోతాయి. అంటే ఇక కర్మలతోనే మనకేమీ పని లేదు. ఇక ఈ విధంగా ఇవన్నీ ద్రవ్య యజ్ఞాలని చెప్పబడ్డాయి. ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఇవన్నీ అనిత్యమైనటువంటి అనాత్మ వస్తువులతో సాధింపబడేవే, సంపన్నమయ్యేవే. ఇవన్నీ కూడా వాటి ఫలితం కూడా అనిత్యమైనటువంటిదే. జ్ఞానం కలిగితేనే మోక్షం. మిగతా ఫలాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ మోక్షానికంటే ఇతరమైనవి. అంటే లౌకికమైన పారలౌకికమైనటువంటి ఫలాలు అంటే అనిత్య ఫలాలే అవన్నీ కూడా. మోక్షం ఒక్కటే నిత్య ఫలం. ఆ మోక్షము జ్ఞానం చేతనే కలుగుతుంది. అందుకని ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నీ కూడా అనిత్య ఫలకములే. సాంసారికమైనటువంటి ఫలాలను మాత్రమే ఇవ్వగలుగుతాయి. శాశ్వతమైనటువంటి ముక్తిని మాత్రం ఇవ్వజాలవు. అయితే ముక్తికి పరంపరా సాధన ఉన్నాయి, దూరం సాధనలు అంటారు. వాటి ద్వారా అంతఃకరణ శుద్ధి అంటే మన మనసు శుద్ధిపడి పాప దోషాలన్నీ పోయి మరి చిత్తం యొక్క చాంచల్యం చలనం, చిత్తము విక్షిప్తమై ఉంటుంది కదా, చంచలం ఉంటుంది కదా, ఆ చంచలము అనేటువంటి దోషం నివృత్తి చేస్తూ మనకు సాధనాలను సమకూరుస్తుంది ఈ యజ్ఞం, ఈ కర్మ. ఆ పైన వివేకము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనాలు పొందినటువంటి ముముక్షువు గురువును ఆశ్రయించి శ్రవణాదులు చెయ్యాలి. కాబట్టి
ఈ కర్మలన్నీ కూడా బహిరంగ సాధన అనబడతాయి. జ్ఞానం ఏదైతే ఉందో అది మోక్షానికి అంతరంగ సాధనం, అంటే దగ్గరి సాధన. ఏ విధంగా ఒక వేటగాడు ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఫలాన్ని పడగొట్టడానికి ఒక బాణం తీసుకొని ధనుసుకు ఎక్కుపట్టి ఆ ఫలాన్ని పడగొట్టాడు అనుకో, ఆ ఫలాన్ని పడగొట్టింది ఎవరు? ఈ ధనుష లేదా అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాల? ఏది పడగొట్టింది? ఆ పండును, ఆ ఫలాన్ని. వదిలిన బాణం కదా, ఆ ధనుసుకు ఎక్కుపెట్టి వదిలిన బాణము ఆ ఫలాన్ని పడగొట్టింది. కాబట్టి ఆ ఫలాన్ని పడగొట్టడానికి ఆ వదిలిన బాణం ఏదైతే ఉందో ఆ ఫలం దగ్గరికి వెళ్ళి ఫలాన్ని పడగొట్టినటువంటి బాణము అది సాక్షాత్ సాధనము అనబడుతుంది. ఫలాన్ని పడగొట్టడానికి సాక్షాత్ సాధనమైంది. ఇక ఆ బాణం అక్కడికి వెళ్ళాలి అని అంటే ధనుసు కూడా ఉపయోగం ఉందా లేదా? ధనుసు యొక్క అవసరం కూడా ఉంది. మరి ధనుసు కూడా సాధనమైందా లేదా ఫలాన్ని పడగొట్టడానికి? కానీ ఇది దూరం సాధన, సాక్షాత్ సాధన కాదు. సాక్షాత్ సాధన బాణం, ఈ ధనుస్సు పరంపరా సాధన అంటారు. అట్లే ఈ ద్రవ్యయజ్ఞాలు ఏవైతే చెప్పబడ్డావో ఇవన్నీ కూడా మోక్షం అనేటువంటి ఫలానికి దూరం సాధనాలు, పరంపరా సాధనాలు. మరియు జ్ఞానము సాక్షాత్ సాధనము. ఎందుకనంటే మోక్షానికి ప్రతిబంధకము, అడ్డంకు ఎవరు అంటే అజ్ఞానం. మోక్షము కావాలంటాం మనం. ఎవరు కాదంటారు? నాకు మోక్షం వద్దంటారా? ఎవరన్నా అంటారా? మోక్షం వద్దు నాకు అంటారా? వద్దంటారు. అంటుంది మాతాజీ, అంటుంది వద్దంటారు అంటుంది. మోక్షం కావాలన్నా లేదా? మరి మోక్షం అంటే ఏంది చెప్పు? తెలియదు కదా. మోక్షం కావాలని అందరూ కోరుతున్నారు, కానీ మోక్షం అంటే ఏం చెప్పు? అదే అజ్ఞానం. మోక్షానికి అడ్డుగా ఉన్నటువంటిది అజ్ఞానం కదా. ఆ అజ్ఞానాన్ని పోగొట్టేది ఎవరు? కర్మన, ఉపాసన, జపమా, తపమా? ఏంటిది అజ్ఞానాన్ని పోగొట్టేది? జ్ఞానం. చీకటి పోవాలంటే మీరు ఏం చేస్తారు? చీకటి పోవాలంటే దీపం, అంటే వెలుతురు కావాలి, అంతే కదా. మరి అజ్ఞానం అనే చీకటి పోవాలంటే జ్ఞానం అనేటువంటి వెలుతురే కావాలి. జ్ఞానం తప్ప ఇంకోటి అక్కడ పనిచేయదు కదా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, అనాది కాలం నుంచి కొండ గుహ లోపల చీకటి ఉంది. అలా ఇంతవరకు కూడా సూర్యకిరణాలు ప్రవేశించలే, అందులో ప్రకాశం అనేది ఇప్పటికి కూడా లేదు. ఆ చీకటిని పోగొట్టడానికి ఆ ప్రాంతపు రాజు ఏం చేశాడనంటే అనేక మందిని పని వాళ్ళను పంపించాడు. మీరు ఆ చీకటిని గంపలతోని, తట్ట అంటారా గంప అంటారా? గంప, తట్ట, గంప, ఆ గంపలు ఇచ్చి పంపించాడు. ఆ చీకటిని ఎత్తిపోసిరండి, చీకటిని ఎత్తిపోసి చీకటిని ఖాళీ చేయండి, అనాది కాలం నుంచి ఉంది అని కూలి వాళ్ళను పంపిస్తే వాళ్ళు పోయి అందులో పోతున్నారు. ఆ గంప ఇట్లా అంటున్నారు, ఇట్లా అలా బయటకు వచ్చి పాడబోస్తుంది. ఎన్ని రోజులు ఆ పని చేస్తే ఆ చీకటి పోతుంది ఆ కొండ గుహ నుంచి? అట్లే ఉంటుంది, అది పోతుంది. ఏమి వాళ్ళతోనే అయితలేదు పని, చీకటి పోతలేదు. అందుకని మంత్రకాలను పంపించాడు. మీ మంత్రశక్తితోనే చీకటిని పారదోలండి కదా. మంత్రాలు కూడా పనిచేస్తాయండి. మంత్రాలు పనిచేస్తాయండి. ఇట్లా మంత్రంతోనే అగ్నిని ఇట్లా పుట్టిస్తాడు. మంత్రం చేత అగ్నిని పుట్టిస్తాడు. మరి అగ్ని ఎట్లా పుట్టింది? అది మంత్రంతోనే అగ్ని పుడుతుంది. ఏమంటే జరుగుతాయి మంత్రాలతోనే. అట్లా కాదు, ఇట్లా పుట్టేది లేదు, ఏం లేదు. మంత్రమే చదువుతాడు కేవలం, అంతే. ఏదో మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదువుతాడు. అలా ఆ యజ్ఞకుండం లోపల పుల్లలు అవి ఇవి వేస్తాడు. మంత్రం చదివితే అదే బర్రణం అంటుంది. ఆడ నువ్వు అగ్గిపుల్ల వేసినావా, అగ్ని వేసినావా, అందులో ఏం వేయలే, మండుతుంది. అది మంత్రాలు కూడా పనిచేస్తాయి. అందుకని మీరు మంత్రం చేసి ఆ చీకటిని కూడగొట్టండి అని మంత్రకాలను పంపించాడు. అది పోతలేదు. చూ మంత్రం, ఏ మంత్రం చేసినా పోతలేదు. కొంతమంది పహల్వాళ్ళను పంపించండు, మీరు ఆ చీకటిని కొట్టి పారదూరండి అని అంటే ఏం కొడతారు దాన్ని? చీకటిని కొడితే ఏమి దెబ్బ తక్కువ దానికి? అది పోతుందా? ఇట్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది చీకటి పోవడం లేదు. అంతలో ఒక సాధువు దారి ఉండబోతున్నాడు. వీళ్ళంతా హడావిడిలో పని చేస్తూ ఉన్నారు.
అదంతా చూశాడు. ఏమరా ఏం పని చేస్తున్నారు అని అంటే, చీకటిని బయటకు పంపించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని అంటున్నారు. వచ్చి చూశాడు. ఏమరా ఏం చేస్తున్నారు? గంపలతో ఎత్తి వస్తే పోతుందా? మంత్రాలు ఉచ్చారణ చేస్తే పోతుందా? పైరవాన్లతో పోతుందా? ఎట్లా పోతుందిరా ఇది? ఎంత బుద్ధి లేదురా మీకు అని చెప్పి ఒక ప్రమిద, ఒక వత్తి, ఇంత నూనె తెప్పించి ఆ ప్రమిదలో నూనె పోసి వత్తేసి తన దగ్గర చెకుముకి రాయి ఉంది. ఆ చెకుముకి రాయితోని ఆయన ఆ దీపాన్ని వెలిగించాడు. వెలిగించి అలా ఆ గుహలోకి పట్టుకపోయిండో లేదో ఆ ప్రకాశం అందులో ప్రవేశిస్తూ ఉంటేనే ఆ చీకటి ఎక్కడ పోయింది? ఆ ద్వారం గుండా బయటకు పోయిందా? మీ ఇంట్లోనే అట్లా ఉండాలి. మీ ఇంట్లోనే అన్ని కిటికీలన్నీ ముయ్యండి, ద్వారాలన్నీ ముయ్యండి. చిమ్మన చీకటి ఉంటుంది కదా, అప్పుడు లైట్ వేయండి, బటన్ వేయండి. ఇప్పుడు చీకటి అది ఎక్కడి నుంచి పోయినట్టు మీకు కనపడుతుంది? ఎక్కడి నుంచి పోయింది? చీకటి పోయింది అంటున్నారు కదా మీరు. పోయింది అంటున్నారు కదా. చీకటి ఎక్కడ పోలే, ఏమైంది? ప్రకాశ రూపం అయిపోయింది అంతే. చీకటి పోలే, చీకటి ప్రకాశ రూపం అయిపోయింది అంతే. అజ్ఞానం అంటాం మనం, అజ్ఞానం కదా. అజ్ఞానం లోపల ఎన్ని అక్షరాలున్నాయి? అజ్ఞానం ఎన్ని ఉన్నాయి? అజ్ఞానం లోపల ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. అట్లా సంస్కృత వ్యాకరణ రీత్యా ఒకటి జ్ఞ, అది హల్లు. జ్ఞకు దీర్ఘ ఆకారం జోడిస్తే జ్ఞా అయింది. జ్ఞ ఒకటి, దీర్ఘ ఆకారం ఒకటి, జ్ఞా అయింది. నకారం పొల్లు, దానికి హ్రస్వ ఆకారం జోడిస్తే న అయింది. మకారం ఒకటి. ఎన్నైనాయి? పైకి చూస్తే మనకు 4 అక్షరాల్లో కనపడతాయి, కానీ అందులో ఇంకా ఒకటి దీర్ఘ ఆకారం ఉన్నది, ఒకటి హ్రస్వ ఆకారం ఉన్నది, ఇంకో 2 అధికం ఉన్నది. అయితే మనం 4 లెక్క పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా ఛందస్సు అనుసారంగా 3. అజ్ఞానం, ఆ మకారం లెక్కలోకి రాదు. అయితే ఆ అజ్ఞానంలో జ్ఞానం అనేది ఉన్నదా లేదా? అజ్ఞానం లోపల జ్ఞానం అని ఉన్నది. ఆకారాన్ని పక్కకు పెట్టుకోండి. ఆకారాన్ని పక్క పెడితే జ్ఞానం ఉన్నది కదా. అట్లా ఇప్పుడు ఇక్కడ అజ్ఞానంలోనే జ్ఞానం ఉన్నది. జ్ఞానం ప్రకటమైందంటే అజ్ఞానము జ్ఞానంలో లయమైపోతుంది అంతే, ఎక్కడ పోదు. వెలుతురు కాగానే ఏమైంది? చీకటి ప్రకాశ రూపం అయిపోయింది. అట్లా ఈ అజ్ఞానం ఎక్కడ పోయింది అని అంటే ఎక్కడనో పోలే, జ్ఞాన రూపం అయిపోతుంది అంతే. అజ్ఞానం ఎక్కడో పోయినట్టుగా మనకు కనపడది. చీకటి పోయినట్టు కనపడిందా? అట్లా ఎక్కడో పోయినట్టు కనపడది. కాకపోతే ఇంతకు పూర్వం అజ్ఞానం యొక్క ఏవైతే దాని ప్రభావం ఉండేనో ఆ ప్రభావము చూపదు ఇప్పుడు అంతే. ఏదైతే అనర్థాన్ని కలిగించిందో, మనకు జన్మవరణ రూప సంసారాన్ని మనకు కలిగించిందో, సుఖదుఖాన్ని కలిగించిందో ఆ ప్రభావాన్ని చూపదు ఇప్పుడు. ఏ విధంగా? కూరలు పెరిగినటువంటి పాము వలె. ఇప్పుడు ఆ పామును మనము మెడలు వేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏం కాదు ఇప్పుడు. ఎందుకు? కూరలు లేవు ఇప్పుడు. అవి ఉంటే ప్రమాదం, కూరలు లేవు అట్లా. కాబట్టి జ్ఞానం చేతనే అజ్ఞానము నాశనం అవుతుంది, మరి ఇంకో సాధన లేదు. కాబట్టి మరి ఇప్పుడు ఆ జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది? అది మనం ఇప్పుడు శోధన చేయాలి కదా. ఆ జ్ఞానం అనేది ఏ కంపెనీలో తయారైంది, ఏ బజార్లో దొరుకుతుంది, ఆ షాపు పేరేంది, ఆ జ్ఞానం అమ్మే షాపు పేరేంది, దాని వెల ఎంత కదా. ఇదంతా మనం జాడలు తీయాలి ఇప్పుడు కదా. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? చూసారా? ఈ జ్ఞానము ఎక్కడో దొరికేది కాదు, మార్కెట్లో దొరికేది కాదు జ్ఞానం అనేది. కొన్ని ఒకరు ఇచ్చేది కూడా కాదు. గురువులు ఇస్తారని మనం అనుకుంటాం, గురువులు కూడా ఇయ్యరు వాళ్ళు. అది మనలో నుంచే ప్రకటమవుతుంది. అది వాళ్ళు దాన్ని జాగృతి చేస్తారు అంతే. మహాత్ములు ఏం చేస్తారంటే నిమిత్తంగా ఉండి దాన్ని జాగృతి చేస్తారు అంతే. మనలో నుంచే అది ఉత్పన్నమవుతుంది. అయితే ఉత్పన్నమవుతుంది అని అంటే కూడా శబ్దము ఆడ కొంచెం తక్కువనే పడుతుంది. ఉత్పన్నమైంది అని అంటే కూడా అది సరి అయిన శబ్దం కాదు అది. అయితే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది అంతఃకరణం యొక్క పరిణామ విశేషం. ఏ విధంగా మనం ఎదురుగా ఒక కుండ ఉన్నదనుకో, ఘటం ఉన్నది, ఆ
మనం నేత్రంతో చూసాము. నేత్రం గుండా మనసు కూడా అక్కడికి వెళ్ళింది. మన మనసు కూడా నేత్రం ద్వారా అక్కడికి వెళ్ళి ఆ ఘటాన్ని వ్యాపించిన తర్వాత ఇది ఘటము అని తెలియబడుతుంది. అయితే మన మనస్సు అంటే అంతఃకరణము ఎక్కడుంది? మన శరీరంలో. మన మనసు ఎక్కడుంది? శరీరంలో కదా. ఇక్కడ లేదండి. ఎక్కడుంది? మరి ఒకవేళ ఇక్కడే ఉందనుకుందాం, మనస్సు ఇక్కడే ఉందనుకోం, మరి ఇక్కడ ఉన్నది అక్కడ ఎందుకు పోయింది? అది ఎట్లా తెలుసుకుంటాను? ఆ కుండని ఎట్లా తెలుసుకుంటాను? పోనీ ఇప్పుడు మన కాలుకు ముళ్ళు ఎరిగింది అనుకోండి, మీకు తెలుస్తుందా లేదా? తెలుసా? ఎట్లా తెలుసుకున్నారు మీరు? మనసు ద్వారానే తెలుసుకున్నారా లేదా? అంతే కదా. ఇక్కడ నెత్తి మీద చల్లటి నీళ్లు పోసుకున్నారు, గంగాజలం, చల్లగా స్పర్శ జ్ఞానం అయింది. మరి ఆ జ్ఞానం కూడా అయింది కదా. అది ఎట్లా తెలుసుకున్నారు? మనసు ద్వారానే. మరి మనసు ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, అక్కడ ఉరుకుతుంది ఏంది? ఇక్కడ ఉన్నదని చెప్తున్నారు కదా. ఇక్కడ ఉన్నదని చెప్పినారు కదా. మరి ఇక్కడ ఉన్నది అకస్మాత్ ఒకటేసారి అక్కడికి పోతుంది, మళ్ళీ ఇక్కడ పోతుంది. ఇక్కడ దోమ గరిచింది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈగ వాలింది, ఇక్కడికి వస్తుంది. అట్లా కాదండి. మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంది అంతఃకరణం. ఇక్కడ కాదు, శరీరం అంతా వ్యాపించి ఉంది. అందుకనే ఎక్కడ ఏది ఏమైనా కానీ మనకు తెలుస్తుంది. అయితే ఆ అంతఃకరణమే, ఆ మనస్సే ఒక కిరణంగా మారుతుంది. ఏ విధంగా సూర్యకిరణాలు లేదా దీపం యొక్క కిరణాలు వచ్చినట్టుగా ఈ అంతఃకరణమే ఒక కిరణంగా మారి నేత్రం గుండా వెళ్ళి అక్కడికి వెళ్తుంది, కుండ దగ్గరికి వెళ్తుంది. ఆ నేత్రంతో ఆ మనసు వెళ్ళింది. మనసుతో పాటు ఆ మనసు ఉపాధి కలిగినటువంటి జీవుడు కూడా అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళి ఇది ఘటము అని తెలుసుకుంటారు. అయితే ఇది ఏమి జ్ఞానము అంటే వృత్తి రూప జ్ఞానము. అంతఃకరణము కిరణ రూపకంగా పరిణామాన్ని పొంది అది మనకు ఘటమని జ్ఞానం అయింది. ఇది ఏం జ్ఞానం అంటే అంతఃకరణం యొక్క పరిణామాత్మకమైన వృత్తి రూప జ్ఞానం. అదేవిధంగా అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా అంతే. మనం శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవన్నీ చేయగా ఏ విధంగా మనము పెరుగును చిలుకగా అందులో నుంచి వెన్న పైకి వస్తుందా లేదా? వెన్న. అట్లా మనం ఈ శ్రవణ మననం అనేటువంటి మంథనం చేసినట్లయితే ఈ జ్ఞానం అనేటువంటి వెన్న అది ప్రకటమవుతుంది. అది ఏది అని అంటే అంతఃకరణం యొక్క ఒక పరిణామ విశేషం, ఒక కిరణ విశేషం, వృత్తి అంటారు దాన్ని. ఆ అంతఃకరణ వృత్తికే జ్ఞానము అని ఔపచారికంగా అంటారు. అంతఃకరణ వృత్తో జ్ఞానత్వోపచారాతిథి వివరణకారులు అంతఃకరణ వృత్తికే జ్ఞానం అని చెప్పినారు. అయితే ఇది అహం బ్రహ్మాస్మి జ్ఞానం. ఈ జ్ఞానం కలిగిన తర్వాత దీంతో ఏమవుతుందనంటే అజ్ఞానము నష్టమైపోతుంది. అజ్ఞానం నష్టమైపోయిన తర్వాత ఈ జ్ఞానము కూడా నష్టమైపోతుంది. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా అజ్ఞానాన్ని నాశనం చేసి ఇది కూడా నష్టమైపోతుంది. ఏ విధంగా నీటిలో మురికిని తీయడానికి పూర్వకాలంలో చిల్లగింజలు అని కొన్ని ఉండేటి. చిల్లగింజలు గుండ్రంగా తెల్లగా ఉంటాయి. చిల్లగింజలు ఇప్పుడు కూడా దొరుకుతాయి మార్కెట్లో. అవి కుక్కుడుగాయలు అంటారు. అవి వాటిని దంచి పూర్వకాలంలో బట్టలు ఉతికేది కదా, అవి తెల్లగా ఉంటాయి చిల్లగింజలు. వాటిని పొడి చేసి మురికి నీటిలో కలిపినట్లయితే అవి ఇంకో పేరు కూడా ఉంది, నిర్మలి గింజలు అంటారు. నిర్మలి అంటారు వాటిని. అయితే ఆ పొడిని ఆ మురికి నీటిలో కలిపితే కాసేపటికి ఆ మురికంతా కూడా అడుక్కు పడుతుంది, నీరు తెల్లగా శుభ్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ చిల్లగింజల పొడి ఏం చేసింది? మురికినంతటిని తీసుకొని ఆ మురికితో పాటు చిల్లగింజల పొడి కూడా అడుగుపట్టింది. అదేవిధంగా ఈ అజ్ఞానాన్ని నాశనం చేస్తూ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా దాంతోపాటు ఇది కూడా నష్టమైపోతుంది. ఇంకొక ఉదాహరణ ఇస్తాం మీకు. ఈ శవాన్ని కాల్చడానికి శ్మశానానికి తీసుకుపోయి చితిని పేర్చి దానికి అగ్గి అంటిస్తారు కదా. ఆ అగ్గి ఇంటికాడ నుంచి తీసుకుపోతారా? అక్కడనే అంటిస్తారా? ఇంటి దగ్గర నుంచి తీసుకుపోరా? ఇంటి దగ్గర నుంచి నిప్పు తీసుకుపోతారా లేదా? ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి అక్కడ దాన్ని అందులో వేసి ఆ చితిని కాలుస్తారు. మళ్ళీ ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయిన ఆ నిప్పు పిడికలను మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటారు. ఏమి వద్దు తప్పు కదా, అందులోనే వేస్తారు.
కదా. ఇప్పుడు ఆ అగ్ని ఏం చేసింది? ఆ చితిని కాల్చి చితితో పాటు ఈ అగ్ని కూడా అందులోనే సమాపమైపోయింది. అట్లా అజ్ఞానాన్ని నాశనం చేసి ఈ జ్ఞానం కూడా నష్టమైపోతుంది. అయితే తర్వాత రెండో జ్ఞానం, మూడో జ్ఞానం అది తర్వాత ఉత్పన్నమైనటువంటి మొట్టమొదటి అజ్ఞానాన్ని నాశనం చేసిన జ్ఞానం అది కూడా నష్టమైపోతుంది. ద్వితీయ తృతీయ వృత్తులు ఏవైతే అహం బ్రహ్మాస్మి అంటాడు కదా జ్ఞాని, అవి మొదటి జ్ఞానం కాదు, తర్వాత ఉత్పన్నమైంది. మొదటి జ్ఞానం అజ్ఞానం నాశనం, అది కూడా నష్టం. అయితే ఆ జ్ఞానము అది నష్టమవుతూ మన స్వరూప జ్ఞానము అంటే ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటి జ్ఞానం ఒకటి ఉంది. అది ఏది? మన స్వరూప జ్ఞానం, ఒరిజినల్. అది మారేది కాదు, అది పుట్టేది కాదు, అది పోయేది కూడా కాదు. ఎప్పుడు అజ్ఞాన కాలంలో ఉన్నది, జ్ఞానకాలంలో కూడా ఉన్నది. అది ఆ స్వరూప జ్ఞానాన్ని స్ఫురింపజేసి దాని మీద ఉన్నటువంటి ఆవరణాన్ని భంగం చేసి ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా నష్టమైపోతుంది. ఇక ఒరిజినల్ ఏదైతే జ్ఞానం ఉన్నదో, సాక్ష్య రూప జ్ఞానం, కూటస్థ జ్ఞానం ఉన్నదో అది ఎల్లప్పుడూ ఉండేది. అది నేను అని మనకు తెలుస్తుంది కదా. అయితే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పుడు నష్టమయ్యేది కాదు. ఎందుకంటే అది నీ స్వరూపమే ఉన్నది, నీవే ఉన్నావు, జ్ఞానరూపుడు నువ్వే ఉన్నావు. అది ఎప్పుడూ నష్టం కాదు. అక్కడ దాన్ని మనకు గుర్తు చేస్తుంది ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానము. ఇంత దగ్గర దాని యందు ఆవరణ అజ్ఞానం అనేది ఉండే ఆవరణ నష్టం చేసి ఈ జ్ఞానం కూడా నష్టమైపోతే ఇక మిగిలింది స్వరూప జ్ఞానం. అది మన వాస్తవ స్వరూపం. అది గుర్తించి ఆ స్వరూప స్థితిలో మనం ఉండాలి. దానికోసమే ఇక గురువులు, శాస్త్రాలు, ఇంకా అంతకంటే మొదలు యజ్ఞయాగాది కర్మలు, జపతపాదులు ఏమేమో చేసినాం మనం. అసలైంది మన స్వరూప జ్ఞానం. అది గుర్తించడానికి, అది తెలుసుకోవడానికి ఇంత ప్రయాస చేయవలసి వస్తుంది. అది పొందిన తర్వాత ఇంకా వేరే దేనితో పని లేదు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం కలిగిందంటే సమస్త వ్యవహారాలు, వ్యాపారాలు, కర్మలు, జపాలు, తపాలు అన్నీ కూడా మొత్తం సమాప్తమైపోతాయి. ఇంకా నువ్వు ఏం చేసేది అవసరం లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని భగవంతుడు చక్కగా ప్రతిపాదిస్తూ, మరి ఈ జ్ఞానం ఎవరి ద్వారా మనకు ప్రాప్తమవుతుంది అని అంటే దాని గురించి శ్లోకం చెప్పినాడు ఇక్కడ. 34వ శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం. ఒకసారి ఉచ్చారణ చేయండి, మన నోరు కూడా శుద్ధి అవుతుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకో అన్నాడు. ఎవరి ద్వారా తెలుసుకోవాలి అంటే తత్వదర్శిన అన్నాడు. తత్వం అంటే యథార్థం దర్శించినటువంటి వారు. ఇప్పుడు మనకు ఒక 10 రూపాయలు అవసరం ఉన్నాయి, మన దగ్గర లేవు. ఎవరినైనా మనం అడగాలి, ఏమయ్యా ఒక 10 రూపాయలు ఇవి, నేను మళ్ళీ తర్వాత తిరిగి ఇస్తాను అంటావు. ఎవరిని అడుగుతావు నువ్వు? ఆ 10 రూపాయలు ఉన్నోని దగ్గరనే అడుగుతావు, లేని దగ్గర పోతావా? వాళ్ళ దగ్గర లేనే లేవు, వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఇవ్వని అడుగుతావా? అడగవు. ఎవరి దగ్గర ఉన్నాయో వాన్నే అడుగుతావు, అంతే కదా. ఇది నియమం ఉంది. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింటు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. ఒక కవి, సర్వమంగళాచార్యులని ఒక కవి, ఆయన సమాస కుసుమావళి అని ఒక వ్యాకరణ గ్రంథం రాశాడు. అందులో మంగళాచరణం చేయాలని, ఎందుకంటే గ్రంథారంభంలో భగవంతుని స్మరించడం మనకు సంప్రదాయం నుంచి వస్తున్నటువంటి పరిపాటి ప్రథ. అయితే భగవంతుని స్మరించి మంగళాచరణం చేయాలని అంటూ అతడు మొట్టమొదలు విఘ్నేశ్వరుణ్ణి స్మరించినాడు. విఘ్ననాయకుణ్ణి స్మరించి ఆ విఘ్ననాయకునికి మంగళాచరణం చేస్తూ అంటాడు, హే విఘ్నేశ, లోకంలో ఎవరికైనా భూమి లేదనుకో, అతడు కొంచెం గుడిసె చేసుకోవడానికి, కుటీరం వేసుకోవడానికి భూమి అడగాలనుకున్నాడు ఎవరినన్నా.
ఎవరి దగ్గరికి పోతాడు? ఎవరి దగ్గరికి పోతాడు? భూస్వామి దగ్గరికి పోతాడు. బాగా భూమి ఎవరికైతే ఉంటుందో, చాలాగా భూమి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి పోతే అతడు ఎకరాల కొద్ది స్థలం ఉంది, భూమి ఉంది, అతడు కొంచెం కొద్దిపాటి ఆ జాగా ఆ స్థలం నాకు ఇస్తాడు అని భూస్వామి దగ్గరికి పోతే ఆ భూస్వామి అతనికి ఏదో తను ఆ కుటీరం వేసుకోవడానికి నాయన అక్కడ వేసుకోపో అని ఆ భూమి ఇస్తాడు, దానం ఇస్తాడు. ఇక ధనం కావాలని మనం పోతే ఎవరి దగ్గర పోతాము? ధనవంతుల దగ్గరికే పోతాము, ధనం ఉన్న వాళ్ళ దగ్గరికే పోతాము. పోయినప్పుడు అతను ఉన్నది కాబట్టి మనం అడిగింది ఇస్తాడు కదా. మరి ఇప్పుడు విఘ్న నాయకుడవు కదా నువ్వు, ఇప్పుడు నీ దగ్గర ఏముంటాయి? విఘ్న నాయకునివి కదా, నీ దగ్గర ఏముంటాయి? ధనవంతుని దగ్గర ధనం ఉంటుంది, భూస్వామి దగ్గర భూమి ఉంటుంది. ఈ విఘ్న నాయకుని దగ్గర ఏముంటాయి? ఏముండదా? ధననాయకుడు అంటే ధనవంతుడు, భూనాయకుడు అంటే భూస్వామి. మరి విఘ్న నాయకుడు అంటే విఘ్నాలకు నాయకుడు, విఘ్నాలకు నాయకుడు. మరి ఆయన దగ్గర ఏముంటాయి? అన్ని విఘ్నాలే ఉంటాయి. ఇప్పుడు అతని దగ్గర పోయి నేను ప్రార్థిస్తే ఏమి ఇస్తాడు? నాకు విఘ్నాలే ఇస్తాడు. మరి విఘ్నాలు కావన్నా మనకు కదా? విఘ్న నాయకుని దగ్గర విఘ్నాలే ఉంటాయి, మనం అడిగితే ఏమి ఇస్తాడు? విఘ్నాలే ఇస్తాడు. అందుకని ఏ విఘ్ననాయక నేను విఘ్నాలు ఇయ్యమని ప్రార్థించడంలే. తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. నేను నిన్ను ఎందుకు ప్రార్థిస్తున్నానంటే నాకు విఘ్నాలు ఇయ్యకుమని ప్రార్థిస్తున్నా. ధనవంతుని దగ్గర ధనం ఉంటుంది, భూస్వామి దగ్గర భూమి ఉంటుంది, నీ దగ్గర అన్ని విఘ్నాలు ఉంటాయి. మరి నిన్ను అడిగితే ఏమి ఇస్తావు? విఘ్నాలే ఇస్తావు. కానీ నేను ఏమని ప్రార్థిస్తున్నా? ఆ విఘ్నాలు నాకు వద్దు అని నీకు ప్రార్థన చేస్తున్నా అంటాడు. అట్లా ఎవరి దగ్గర ఏది ఉంటే మనం అడిగితే గదే ఇస్తాడు, కానీ ఇంకోటి అయితే ఇయ్యడు. అట్లా మనకు జ్ఞానం కావాలని పోవాలి. ఎవరి దగ్గరికి పోవాలి? మనకు జ్ఞానం కావాలని పోవాలి. ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరి దగ్గరికి పోతే జ్ఞానం దొరుకుతుంది మనకు? డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే డబ్బు దొరుకుతుంది. మరి జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇంత తెలియదా ఏమి? అందుకని మనము జ్ఞానులనే ఆశ్రయించాలి. అర్థమైందా? జ్ఞానుల దగ్గరికి పోతేనే జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం లేని దగ్గర పోతే నీకేమి ఇస్తాడు? వాడే అజ్ఞానే. మన దగ్గర లేనే లేదా జ్ఞానం, నీకేమి ఇస్తాడు? అందుకని మనకు జ్ఞానం కావాలంటే జ్ఞానుల దగ్గరికే పోవాలి. అందుకే ఇక్కడ తత్వదర్శిన అన్నాడు. తత్వదర్శి అంటే యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు. పరమాత్మ అంటే ఏంది యథార్థంగా తెలుసుకున్నాడు. అటువంటి వారి దగ్గరికి బహువచనం చెప్పినాడు. ఇక్కడ తత్వదర్శిన అని బహువచనం చెప్పినాడు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మన అదృష్టవశాత్తు అది ఈశ్వరుడే యోజన చేస్తాడు. ఎందుకంటే మనకు పూర్తి అధికారం లేదనుకో, వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షుత్వం పూర్తిగా అధికారం లేదు. కానీ ఏదో తెలుసుకోవాలి, ఎంతో భక్తి ధ్యానం చేసుకోవాలని మనకు జిజ్ఞాస ఉంది. అప్పుడు మన అంతఃకరణ స్థితికి తగినట్టుగానే అటువంటి వాళ్ళనే మనకు సంబంధం చేయిస్తాడు. పూర్ణ జ్ఞానులు కాదు వాళ్ళు, ఏదో మార్గదర్శనం చేస్తారు అంతే. ఏ విధంగా ప్రాథమిక శాలలో 5వ తరగతి వరకు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, మరి హై స్కూల్లో చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు, కాలేజీలో చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కదా, ప్రిన్సిపాల్ లెక్చరర్లు ఉంటారు. మరి ఇప్పుడు వీని అధికారం తగినట్టుగా ఎవడు ఇతనికి యోగ్యుడు, ఏ ఉపాధ్యాయుడైతే ఇతనికి యోగ్యుడు అది చూసే కదా వీడు ప్రవేశం అవుతాడు. వీడు ఇంకా ఆలే రావు వీనికి, వీడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ప్రాథమిక పాఠశాలకు పోవాలి అంతే కదా. మనం యోగ్యతను బట్టి వీనికి ఆలే రావు, నేను లెక్చరర్ దగ్గరికి పోతా అంటే బాగుంటుందా? అట్లా మన యోగ్యతను బట్టే గురువులను సంబంధం చేయిస్తాడు భగవంతుడు, ఈశ్వరుడు. అయితే పూర్ణ వైరాగ్య సంపన్నుడు అయిందనుకో, అధికారి పురుషుడు, జిజ్ఞాసు, అప్పుడు యథార్థమైనటువంటి గురువు దగ్గరికి పంపిస్తాడు. అతన్ని నీ దగ్గరికన్నా పంపిస్తాడు, నిన్ను అతని దగ్గరికన్నా పంపిస్తాడు కదా. పరీక్షణ్ మహారాజ్ దగ్గరికి సుఖబ్రహ్మ స్వయంగా వచ్చిండా లేదా? భాగవతంలో గురువే స్వయంగా శిష్యుని దగ్గరికి వచ్చాడు. ఇక కొందరేమో శిష్యులే గురువు దగ్గరికి పోతారు, తెలిసిందా? అట్లా మీ పుణ్యం కూడా బాగానే ఉంది. పరీక్షణ్ మహారాజుకు ఉన్నంత పుణ్యం ఉన్నది మీకు కూడా కదా. సోలాపురం నుంచి వచ్చిండు, అంతేనా లేదా? ఆయనే వచ్చిండు మీ దగ్గరికి, అవునా లేదా? మీరే రావాలంటే
దూరం ఉంటే ఉండని కానీ ఉంటారా? ఏనకైనా ప్రకారైన మొత్తం మీద మనకు గురువులతో సంబంధం చేయిస్తాడు ఈశ్వరుడు మన యోగ్యతను బట్టి. అయితే మొట్టమొదలు ప్రాథమిక అవస్థలో ఉన్నప్పుడు మనకు ఆ మాదిరి అయినటువంటి గురువునే సంబంధం చేయిస్తాడు. పూర్తి జ్ఞాని కాదు, తత్వజ్ఞుడు కాదు, ఏదో మార్గదర్శనం చేస్తాడు, ఇంత ఉపదేశం చేస్తాడు, సన్మార్గాన్ని చూపెడతాడు. ఈ విధంగా మొదలు సామాన్య గురువులు దొరుకుతారు. ఆ తర్వాత మన అధికారం కొంచెం ఎదిగిందనుకో, పెరిగిందనుకో, అప్పుడు ఇంకొక గురువుని సంబంధం చేపిస్తాడు. ఇంకా పూర్ణ వైరాగ్యం కలిగిందనుకో, అప్పుడు మనకు యోగ్యుడైనటువంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును మనకు సంబంధం చేయిస్తాడు. అందుకే తత్వదర్శిన అన్నాడు ఇక్కడ బహువచనం చెప్పినాడు. అయితే మరి కొందరు అంటారు, ఒక గురువును ఆశ్రయించి ఉపదేశం తీసుకున్న తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి పోవచ్చా? మాతాజీ పోకూడదు, అంతే కదా. పోవచ్చా? ఒక గురువును వదిలి ఇంకో గురువు దగ్గరికి పోతే ఏమంటారు? వ్యభిచారి భక్తి అంటారు కదా. పూర్ణ జ్ఞానం దొరకకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పు లేదు. దానికి కులార్ణవతంత్రం మన అబ్బాయి చెప్తుండే కదా, కులార్ణవతంత్రం అనే గ్రంథం. అందులో ఒక శ్లోకం ఉంది, మధులుబ్ధో యథా భృంగ శిష్యాత్ పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధో తథా శిష్య గురోర్గురువంతరం వ్రజేత్ అని చెప్తున్నాడు. ఏ విధంగా ఒక మధుపము తుమ్మెద ఒక పుష్పం మీద వాలినప్పుడు ఆ పుష్పంలో ఉన్నటువంటి మకరందంతోనే దానికి తృప్తి కలగకపోతే అది మరొక పుష్పం మీద వాలుతుంది. దీనికి దోషం అంటావా? తృప్తి కలిగేంత వరకు పోతుంది. తృప్తి ముఖ్యము. మరి తృప్తి కలిగేంత వరకు ఒక పుష్పం నుండి ఒక పుష్పానికి, ఒక పుష్పం నుండి ఒక పుష్పానికి అది పోతుంది. అదేవిధంగా జ్ఞానలుబ్ధో తథా శిష్య, జ్ఞానం కావాలనేటువంటి శిష్యుడు జ్ఞానం పొంది నా యొక్క ఈ సంసార దుఃఖాన్ని నివృత్తి చేసుకోవాలనేటువంటి జిజ్ఞాసువు ఒక గురువును ఆశ్రయించిన తర్వాత ఆ గురువు దగ్గర అతనికి పూర్ణ జ్ఞానం లేకపోతే, అతనికి పూర్ణ జ్ఞానం అందకపోతే అతడు ఇంకో గురువును ఆశ్రయించవచ్చు, తప్పులేదు. అయితే ఒక భయం ఏమిటనంటే, ఈ గురువును వదిలిపెట్టి ఇంకో గురువు దగ్గర పోతే ఈ గురువు శాపం పెడితే ఎట్లా కావాలి? ఎవరా నన్ను ఇడిచిపెట్టి అతని దగ్గర పోతావా? నీకు శాపం పెడితే చూడు అని అంటే ఎట్లా కావాలి? అంటే మొదటి గురువు ఒకవేళ మంచి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఎందుకంటే ఆ అబ్బాయికి వానికి జ్ఞానం కావాలా, ఆ జ్ఞానం నా దగ్గర లేదు. నా దగ్గర ఉంటే అతడు ఎందుకు నన్ను విడిచిపెట్టి పెడుతుండే? పోతుండేనా? పోకపోతుండే. మరి నా దగ్గర లేదు కాబట్టి ఇంకో దగ్గరికి పోతున్నాడు. అందుకని నాయన నువ్వు యోగ్యులైనటువంటి గురువులను శోధించి నువ్వు వాళ్ళను ఆశ్రయించు అని ఆశీర్వాదం ఇవ్వాలి మంచి గురువు అయితే. ఒకవేళ శాపం పెడితే అది బెదిరించండి అనుకో, పెడితే పెట్టుకొని పోవాలి అంతే. ఎందుకంటే మనకు తృప్తి లేదు మనకు తృప్తి లేదు, అతని దగ్గర జ్ఞానమే లేదు. మరి ఆడ ఉండి ఏం మొత్తం జీవితం అంతా నాశనం చేసుకునేదా? పెడితే పెట్టుకోనేది పోయేది. సమ్యక్ జ్ఞాని అయితే, మంచి వ్యక్తి అయితే ఆ విధంగా అనడు ఎప్పుడు కూడా గురువు. మా గురువు యొక్క గురువు ఒక ఆయన ఉండే, సోలాపూర్లో ఉండే. ఆయన దగ్గర విచార చంద్రోదయము, విచార సాగరము, ఈ 2 గ్రంథాలే అతడు చెప్పేవాడు. అయితే మా గురువు గారు అతని దగ్గర ఈ 2 గ్రంథాలు నేర్చిన తర్వాత వాళ్ళ గురువు ఏమన్నాడంటే, నాయనా బాబు, నాకు తెలిసిన కాడికి నేను చెప్పిన, కానీ ఫలానా చోట ఇంకా దీనికంటే ఉచ్చకోటి గ్రంథాలు బోధిస్తాడు, నువ్వు అతని దగ్గరికి పో అని స్వయంగా మా గురువుగారిని వెంట పెట్టుకొని ఆ గురువుగారి దగ్గర తీసుకెళ్ళి అతనికి పరిచయం చేయించి, నువ్వు ఈ అబ్బాయి మంచి విద్యార్థి, మంచి జిజ్ఞాసు, మంచి ప్రజ్ఞావంతుడు, ఇతనికి వృత్తి ప్రభాకరము నువ్వు నేర్పు అని స్వయంగా ఈ గురువే పోయి ఆ గురువుకు అప్పచెప్పొచ్చుండు. అది మంచి గురువు అంటే గట్లా ఉండాలి. అరే నన్ను నిడిచిపెడతావురా అని ఈ విధంగా కోపానికి రావద్దు. ఎందుకంటే శిష్యుని కళ్యాణం కావాలంటే వాడు పోతే తప్పే ఉంది. ఈ విధంగా జ్ఞానలుబ్ధో తథా శిష్య గురోర్గురువంతరం వ్రజేత్. జ్ఞానాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి శిష్యుడు ఒక గురువును, అంటే ఒక చోట అతనికి తృప్తి కలగలే, అతని దగ్గర విద్య లేదు, అప్పుడు ఏం చేయాలి? అతను వదిలి ఇంకోరిని మనం చేరవచ్చు.
అలా ద్రోణాచార్యుడు కూడా అర్జునునికి చెప్పినాడు, నాయన నా దగ్గర ఉన్న విద్యను మొత్తం సంపూర్ణంగా నీకు బోధించాను, నా దగ్గర ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిన విద్య ఏమీ లేదు. కానీ అతడు భవిష్యత్ దృష్టి గలవాడు. ఎవరు? ఆ గురువు ద్రోణాచార్యుడు. భవిష్యత్ దృష్టి చేత నేను చెప్తున్నా, ఎందుకంటే ముందు మహాభారత యుద్ధం జరిగేది ఉన్నది. ఆ యుద్ధంలో నీకు నాకు స్పర్ధ ఏర్పడుతుంది, నువ్వు నాతో యుద్ధం చేయవలసి ఉంటుంది. అప్పుడు మనం ఇద్దరం సమానమైతే అప్పుడు విజయం ఎవరిదైతుంది? అందుకని నువ్వు ధర్మపరముడవు కాబట్టి, నువ్వు ధర్మపక్షంలో ఉన్నావు కాబట్టి నీవే గెలవాలి. అందుకని నువ్వు నాకంటే గొప్ప విలుకాడు కావాలి, నాకంటే గొప్పని కావాలి నువ్వు అని ద్రోణాచార్యుడే స్వయంగా శివుని గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రం సంపాదించుకో అని గురువే చెప్పినాడు. నాకంటే నువ్వు గొప్పవాడు కావాలి. అట్లా గురువు అంటే అటువంటి వాడు ఉండాలి. శిష్యుని యొక్క ఔన్నత్యాన్ని చూసి సంతోషపడాలి. అలా ఒక తండ్రి కుటుంబంలో కొడుకు తండ్రి కంటే కూడా మంచి బుద్ధిమంతుడు, తెలివిమంతుడు అయ్యి మంచిగా వ్యవహారం చేస్తున్నాడు అనుకో, అప్పుడు తండ్రికి సంతోషమా దుఃఖమా? సంతోషం ఉంటుంది. అట్లా గురువు కూడా సంతోషపడాలి. ఆయన నువ్వు మంచి పని చేస్తున్నావు, ఇంకా ముందు పో అని ప్రోత్సహించాలి. అంతేగాని నన్ను విడిచిపెట్టి పోతావరా నువ్వు అని ఇట్లా అనొద్దు. అందుకని శిష్యుడైనటువంటి వాడు అనేక గురువులను ఆశ్రయించవచ్చు అని ఇక్కడ తత్వదర్శన అనే బహువచనం చేత మనకు తెలుస్తుంది. అయితే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడైతే మనకు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, దయాళువు అయినటువంటి గురువు ప్రాప్తమవుతాడో అక్కడి నుంచి మాత్రం కదలకూడదు. యోగ్యుడైన గురువు దొరికిన తర్వాత, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు దొరికిన తర్వాత అక్కడి నుంచి మనం కదలకూడదు. ఒకవేళ అక్కడి నుంచి కూడా వదిలిపెట్టి పోయినామనుకో వాడు భ్రష్టుడైపోతాడు, పతనమైపోతాడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విధంగా శ్లోకాన్ని చదువుకున్నాం, కొంతవరకే తెలుసుకున్నాం. ఇంకా మిగతా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, అది రేపు తెలుసు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.